నమస్తే మేడం. నమస్తే ఉషా గారు. మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకి కొన్ని జరుగుతాయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి, మనం అనుకుంది జరుగుతుంది అంటున్నారు కదా. అది జరుగుతుందని మనకి సైన్స్ ద్వారా తెలుస్తుందంట. ఒకవేళ అది తెలుస్తుంది అనుకుంటే దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలంటారు అసలు? ఉషా గారు, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుందా అంటే డెఫినెట్గా మనం ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవుతామో మనకి ఈజీగా తెలిసిపోతుంది లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుంది అంటే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మనం ఎలా అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే మన కోరికలు డిజైర్స్ ఉన్నాయో నిజంగా రియాలిటీగా మారాలి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని నా లైఫ్లో అప్లై చేయాలి అని ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ఇప్పుడు కూడా చాలా వరకు అందరికి అవగాహన ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుంది అని చెప్పేసి. చాలా నాలెడ్జ్ అయితే ఉంది, నంబర్ ఆఫ్ బుక్స్ చదువుతున్నారు, తెలుస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, ఎప్పుడు వర్క్ అవుతూనే ఉంది అని మాత్రం తెలుసు. బట్ దాన్ని అప్లై చేయట్లేదు లైఫ్లో. అది అప్లై చేసినా కూడా ఎన్ని రోజులు, కొద్ది రోజులు చేస్తున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు, ఇది అవ్వట్లేదు అని చెప్పేసి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వట్లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, దాన్ని ఫాలో అవ్వాలి అనే విధంగానే ఆలోచిస్తున్నారు తప్ప ఎప్పుడైతే మనకి మనం ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ ఏవైతే టెక్నిక్స్ ఉంటాయో వాటిని యూజ్ చేస్తే అప్పుడు రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కనెక్ట్ అవ్వాలి కదా. అంటే యూనివర్స్ సింబల్స్, సైన్స్ మీరు అన్నట్టుగా పంపిస్తుంది, కానీ వాటిని రిసీవ్ చేసుకునే అర్హత మనకు ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. బికాజ్ మన ఫ్రెండ్ మనకు కాల్ చేస్తాడు అంటే చేస్తున్నప్పుడు మన దగ్గర ప్రాపర్ సిగ్నల్ ఉంటే కదా అది రిసీవ్ చేసుకోగలుగుతాం. మన దగ్గర ప్రాపర్ సిగ్నల్ లేకపోతే ఆ కాల్ మనం రిసీవ్ చేసుకోలేం. విశ్వం కూడా ఎప్పుడు కూడా సైన్స్ పంపిస్తూనే ఉంటుంది, బట్ మన దగ్గర సిగ్నల్ ప్రాపర్గా ఉందా లేదా అని మనం చూసుకొని అప్పుడు కనెక్ట్ అవుతాం. అంటే నార్మల్గా ఇప్పుడు నేను నా విషయమే చెప్తాను. ఫస్ట్ నాకు తెలీదు అసలు ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, ఇలాంటివి నాకు తెలియదు అసలు. సో ఎప్పుడైతే నాకు తెలిసిందో ఈ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేవి ఉంటాయి మనకి. అంటే సబ్ కాన్షియస్ మైండ్ని మనం ప్రాపర్గా ట్రైన్ చేస్తే కనుక మనం ఏది కోరుకున్నా అది జరుగుతుంది. నేను ఫస్ట్ నా సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యాను. దట్ మీన్స్ నేను మెడిటేషన్ చేశాను కొన్ని రోజులు. అంటే నార్మల్గా అయితే 41 days చేయాలి అని చెప్తారు మెడిటేషన్ క్లాసెస్లో కానీ ఎక్కడైనా కూడా. 41 days నేను చేశాను. బట్ ఆ 41 daysలో నాకు పెద్దగా ఎఫెక్ట్ ఏం తెలియలేదు. అంటే ఈ 41 days ఏం జరుగుతుంది అంటే మామూలుగా ఇప్పుడు మనకు నంబర్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. ఆ అన్ని ఆలోచనలు ఎప్పుడు క్లియర్ అవుతాయి? ఈ 41 daysలో. అందరు అనుకుంటూ ఉంటారు ఓకే నేను 41 days చేశాను, ఏదైతే నా కోరిక ఉందో, నా డిజైర్ ఉందో అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు మరి అని చెప్పేసి కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏదైతే 41 days మనం ఇనిషియల్గా చేస్తాం కదా మెడిటేషన్ చేసుకున్నప్పుడు మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ ఏవైతే బ్లాక్స్ మనలో ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతూ వస్తాయి. ప్రతి ఒక్కటి క్లియర్ అయినప్పుడే కదా మళ్ళీ నెక్స్ట్ ఏదైతే ఖాళీ చేసామో అక్కడి నుంచి మళ్ళీ మనం ఫిల్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది కదా. సో డెఫినెట్గా మన మైండ్లో, మన బ్రెయిన్లో ఉన్న ఆలోచనలన్నీ, నెగిటివ్ ఆలోచనలు అవన్నీ క్లియర్ చేసుకుంటే ఆ తర్వాత మనం మెడిటేషన్ చేసినా కూడా దానికి రిజల్ట్ ఉంటుంది. సో నాకు అర్థమైంది నా 41 days ఏదైతే నేను చేశానో నాలో ఉన్న నెగిటివ్ అంతా తీసేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను 41 days మెడిటేషన్ చేసినప్పుడు నాకు అర్థమైంది అంటే సంథింగ్ ప్రాసెస్ అంటే చేంజ్ అనేది జరుగుతుంది నా లైఫ్లో. అంటే ఏవైతే వైబ్రేషన్స్, ఎనర్జీ అనేది ఉంది కదా అది నేను ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశా. అంటే ఆ పీరియడ్లో ఏదైతే నేను అనుకుంటున్నానో అవి రియాలిటీగా మారడం స్టార్ట్ అయినాయి. అంటే నిజంగా ఆ 41 days నెగిటివ్ థాట్స్ కానీ ఆలోచనలకి క్లియర్ అయిపోవడం జరిగింది. అంటే పూర్తిగా అయితే అవ్వవు, బట్ మనం అన్ని ఆ ఆలోచనలకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి, ప్రాపర్ డైరెక్షన్, కరెక్ట్ వేలో వెళ్ళే విధంగా. సో ఆ 41 days అయిపోయిందా, మళ్ళీ నెక్స్ట్ 41 days స్టార్ట్ చేశాను. ఆ 41 days చేసే ప్రాసెస్లో నాకు ఫ్రీక్వెంట్గా ఒక నంబర్ కనిపిస్తుంది ఉషా గారు, 1111 అని. నాకు అర్థం కాలేదు. కిచెన్లోకి వెళ్ళినా 1111, ఆ చిమ్నీ పైన వస్తుంది కదా 1111 కనిపిస్తుంది. క్లాక్ చూసినా కూడా 1111 కనిపిస్తుంది. అండ్ బుక్ చదివినా కూడా పేజ్ నంబర్ 1111. అండ్ ఈవెన్ బయటికి వెళ్ళినా కూడా ఆ లైసెన్స్ ప్లేట్లు, కార్ ఉంటాయి కదా వాటిపైన కూడా 1111 కనిపించడం స్టార్ట్ అయింది. అసలు నాకు అర్థం కాలే ఈ 1111 ఎందుకు కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనం చూసినప్పుడు మనకు అర్థం కాదు ఇనిషియల్గా. కానీ తర్వాత నేను అంటే మా క్లాసెస్లో అర్థం చేసుకున్నది ఏంటి అంటే మెడిటేషన్ క్లాసెస్లో ఈ 1111 చూస్తే కనుక మనం స్పిరిచువల్గా ఇవాల్వ్ అవుతున్నాము అనే ఇండికేషన్ అనమాట. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అంటే ఏదైతే మనం ఉన్నామో దానికన్నా ఒక స్టెప్ ఫార్వర్డ్ మనం వెళ్తున్నాము అనేది అర్థమైంది. అండ్ దానికంటూ ఒక పర్పస్ ఉంది. 1111 కనిపిస్తుంది అంటే యూనివర్స్ మనకిచ్చే సింబల్. యూనివర్స్ నార్మల్గా లాంగ్వేజెస్లో అయితే కమ్యూనికేట్ చేయలేదు కదా, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ అట్లా కమ్యూనికేట్ చేయలేదు. యూనివర్స్ ఓన్లీ నంబర్స్ రూపంలో, వైబ్రేషన్స్ రూపంలో మనతో కమ్యూనికేట్ అవుతుంది.
సో అది మనం అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్గా ఎప్పుడైతే మనకి మనం కనెక్ట్ అయ్యామో ఈ సింబల్స్ చూడడం స్టార్ట్ అవుతుంది. అంటే మన దృష్టి ఈజీగా ఆ నంబర్స్ పైన వెళ్ళడం, అంటే లైక్ సింక్రోనిసిటీ నంబర్స్ అంటూ ఉంటారు. లైక్ 111 అంటే 1111 222 అలా సింక్రొనైజ్డ్ నంబర్స్. అండ్ సీక్వెన్స్ నంబర్స్ కూడా ఉంటాయి ఉషా గారు, లైక్ 1 2 3 4 5 6 7 8 అట్లా సీక్వెన్సెస్ అనమాట. సో డెఫినెట్గా అట్లా మన దృష్టి వెళ్ళింది అంటే మన వైబ్రేషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్గా మన కాన్షియస్ మైండ్ నుంచి మన సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళాము, కనెక్ట్ అవుతున్నాము అంటే యూనివర్స్ మనతో కమ్యూనికేట్ అవుతుంది డెఫినెట్గా. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే మేడం, చాలా సందర్భాల్లో ఇది అర్థం చేసుకోవడానికి కొంత టైం అనేది పడుతుంది. సో ఇది అర్థమైన తర్వాత దీన్ని మనం ఎలా అసలు మన లైఫ్లో యాడ్ చేసుకోవాలి, దీన్ని ఎలా మనం ఫాలో అవ్వాలంటారు? ఇట్లాంటి సింబల్స్ కనిపించినప్పుడు నిజంగా మనకు అర్థమవుతుంది. అంటే ఎప్పుడైతే మనం సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అయ్యామో ఇనీషియల్గా మన సైడ్ నుంచి కూడా ఎఫర్ట్ పెట్టాలి. అంటే మనం మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం నిజంగా ప్రాక్టీస్ చేసామో దేనికైనా కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ని మనం కరెక్ట్గా కన్సిస్టెంట్గా చేసినట్టయితే రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి మనం మెడిటేషన్ అనేది చేయాలి. చేసినప్పుడు మనకి ఈ నంబర్స్ ఎలాంటివన్నా కనిపించాయి అనుకోండి, మనకు అర్థమైపోతుంది. అంటే రీజన్ లేకుండానే హ్యాపీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరన్నా మనం చూసి అనుకోవచ్చు ఏంటి అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడు, అంటే సంథింగ్ ఏదో చదువుతున్నాడా ఏంటి అన్నట్టు అంటే వాళ్ళు అర్థం కాదు ఇనిషియల్గా. మనం హ్యాపీగా ఉండడం వాళ్ళు చూస్తే ఏంటి ఏమైనా పిచ్చా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. సో అంటే రీజన్ లేకుండానే మనం హ్యాపీగా ఉంటాం కొన్ని టైమ్స్. అంటే ఎప్పుడు ఈవెన్ నేను కూడా కొన్ని ఏంజల్ నంబర్స్ అని కనిపించినప్పుడు నిజంగా చాలా అంటే ఇంటర్నల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయితే ఆ ఎక్స్ప్రెషన్ మనకు బయటకు కూడా కనిపిస్తుంది కదా. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యూజువల్గా అయితే 1111 చూసినప్పుడు, అంటే మనం అలా నంబర్స్ చూసినప్పుడు యూజువల్గా మనము ఫ్రీక్వెంట్గా కనెక్ట్ అవుతూ ఉంటాం అనమాట ఆ నంబర్స్కి. ఆ నంబర్ కనిపించినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వాలి. డెఫినెట్గా ఆ కనిపించింది అంటే మనకు హ్యాపీగా ఫీల్ అవుతాం ఆటోమేటిక్గా. సో థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని మనం చెప్పుకోవాలి. అండ్ ఈ గ్రాటిట్యూడ్ ఉంటే గనక నిజంగా మన లైఫ్లో అన్ని చాలా పాజిటివ్ థింగ్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి. అండ్ నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఉషా గారు, అంటే ఈ 1111 స్పెషాలిటీ ఏంటి అంటే ఈ 1 అని చెప్తున్నాం కదా, అంటే అది బేసిక్ అనమాట. లైక్ రూట్ అనుకోవచ్చు మనం. ఇప్పటి నుంచే కొత్త స్టార్ట్, న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఏంటి అంటే మనము లైఫ్లో ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాము అంటే అద్భుతమైన గుడ్ థింగ్స్ అన్నీ నీ లైఫ్లోకి రాబోతున్నాయి అని చెప్పడానికి కమ్యూనికేట్ అవుతుంది. యూనివర్స్ మనకు చెప్తూ ఉంటుంది, మనం అది అర్థం చేసుకోవాలి. సో ఈవెన్ 1111 అన్నా కూడా అంటే అవి ఒక 2 పిల్లర్స్ అనమాట. 11 సో 2 పిల్లర్స్ ఏంటి అంటే ఈ మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఫెమినైన్ ఎనర్జీ అని, మస్క్యులైన్ ఎనర్జీ అని ఉంటుంది. అంటే లైక్ స్త్రీ అండ్ పురుషుడు రెండు, అంటే ఇట్ విల్ బీ ఇన్ లైక్ హార్మనీ. సో అలైన్మెంట్లో ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. సో అది అవేకన్ అవుతుంది మన బాడీలో. అంటే మన మెంటల్ స్టేట్, మన బాడీ కానీ మన ఇమోషనల్గా, స్పిరిచువల్గా గ్రో అవుతున్నాము అనేది అర్థం చేసుకోవాలి. సో ప్రతి ఒక్కటి మనం ఏది అనుకున్నా కూడా అది మేనిఫెస్ట్ అవుతుంది మన లైఫ్లో. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఏది అనుకున్నా కూడా అది మేనిఫెస్ట్ అవ్వడం, బికాజ్ మనం హై వైబ్రేషన్స్లో ఉంటాం అప్పుడు. సో డెఫినెట్గా ఏదైనా కూడా ఈజీగా జరిగిపోతుంది. సో ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యామో మనం ఏదైనా కూడా కోరుకుంటే మన లైఫ్లో ఈజీగా రావడం స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అర్చన మేడం. చాలామంది వీటి గురించి అడుగుతున్నారు. మన ఫ్రీక్వెన్సీస్ కానీ వైబ్రేషన్స్ కానీ ఎలా గుర్తించాలి, మన విశ్వం మనకు కనెక్ట్ అయింది, మనకు రిజల్ట్ వస్తుంది అనేవి మాకు తెలియట్లేదు, ఇంకా కొంత క్లారిటీ కావాలని అడుగుతారు. వీళ్ళకి గురించి క్లాసెస్ కానీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఉషా గారి డెఫినెట్లీ. ఎందుకంటే మనకి ఎవ్రీ వీక్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. అఫర్మేషన్స్, విజువలైజేషన్, మెడిటేషన్ ఎలా చేయాలి అనేది. అంటే సబ్ కాన్షియస్ మైండ్ని మనం కరెక్ట్గా ప్రాపర్గా అర్థం చేసుకొని మన లైఫ్లో ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ అంటే ఎలా ముందుకు వెళ్ళాలి, మన లైఫ్లో అన్నీ కావాలనుకునే మేనిఫెస్ట్ అవ్వాలి అంటే ఈ ప్రాసెస్ మనం కరెక్ట్గా ఫాలో అయితే కనుక డెఫినెట్గా ఏదైనా కూడా రియాలిటీగా మార్చుకోవచ్చు. సో డెఫినెట్గా ఇక్కడ వచ్చే నంబర్కి కనుక కాల్ చేస్తే రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో చూసారు కదా, ఎవరైనా సరే ఎవ్రీ సండే ఒక క్లాస్ అయితే ఉంటుంది అఫర్మేషన్కి సంబంధించి, విజువలైజేషన్తో పాటు. ఇంకా మీకు ఏమైనా క్లాసెస్లో డిఫరెంట్గా కావాలి, దీనిపైన పర్టికులర్గా మేము ఈ విషయం పైన అడగాలనుకుంటున్నాం అని కనుక మీరు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.